మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కర్ణాటకలో ఒక కొడుకుని తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళ బ్రదర్ ముగ్గురు కలిసి చంపేశారు సార్. అతి కిరాతకంగా డీజిల్ పోసి మరి తగలబెట్టేశారు. సో ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తం కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ఇలా పిల్లల్ని చంపుకునే ఘటనలు చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ కర్ణాటకలో ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ కొడుకును ఆ విధంగా ఘోరంగా చంపేశారు, మరి దీనికి కారణాలు ఏంటి, మీరు ఏ విధంగా చూస్తారు? కర్ణాటకలో బాగల్కోట్ జిల్లా ఉంది. ఆ బాగల్కోట్లో జనకండి తాలూకా ఉంది. ఆ తాలూకా దగ్గర ఒక బిదిరి అనే ఒక విలేజ్. ఆ విలేజ్ పొలాల్లో 6వ తేదీ, ఈ నెల 6వ తేదీ పొలాల్లో ఒక కాలిపోయిన శవం, అబ్బాయి శవం దొరికింది. దాన్ని పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి ఆ శవాన్ని పరిశీలించారు. ఆ శవం అనిల్ పరప్పకానట్టి, అనిల్ అనుకుందాం సింపుల్గా, అనిల్ అనే అబ్బాయిదని తెలిసింది. ఎవరు ఈ అబ్బాయి అన్నప్పుడు ఆ ఊర్లో పరప్ప, శాంత అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఈ పరప్ప అనే ఆయన ఒక రైతుగా ఉన్నాడు. ఆయన భార్య హోమ్ మేకరు. సో వీళ్ళకి ఇద్దరు పిల్లలు, అనిల్, బసవరాజ్ ఏమో మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు. బుద్ధిగా ఉండి ఇంటికి డబ్బులు పంపించడం, ఇంటిని చూసుకోవడం అనేది బసవరాజ్ చేస్తున్నాడు. కానీ ఈ అనిల్ అల్లరిచెరలుగా తిరుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు చనిపోయింది అనిల్ అనమాట. మామూలుగా అయితే పేరెంట్స్ వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి, మిస్ అయితే, కానీ ఇవ్వలేదు. ఇట్లా బాడీ దొరికిందంటే అవును మా కొడుకుదే, అయ్యో ఎవరు చంపేశారు ఏంటని వాళ్ళు ఏడ్చారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చింది వాళ్ళ మీద. వాళ్ళు విచారణ జరిపారు. ఈ 3 రోజుల్లో విచారణ జరిపితే నిన్నటికి ఈ కేసును బ్రేక్ చేశారు. వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళందరినీ ఈ అబ్బాయికి ఏమైనా ఎనిమిస్ ఉన్నారా ఇవన్నీ కూడా చూశారు, ఫోన్లు చూశారు. ఇవన్నీ చూసినాక వాళ్ళకి అర్థమైంది ఏమంటే తల్లిదండ్రులే చంపేస్తారని అర్థమైంది. దాంతో వాళ్ళని గట్టిగా ప్రశ్నించిన తర్వాత తల్లిదండ్రులు, ఈ బసవరాజ్ అనే మిలిటరీ సైనికుడు, వీళ్ళు ముగ్గురు కలిసి అబ్బాయిని చంపారంటే తెలిసింది. సో వాళ్ళని విచారించిన అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, కన్న కొడుకు చాలా అందంగా బాగున్నాడు, ఎదిగొచ్చిన కొడుకు 32 ఏళ్ళ కన్న కొడుకుని తల్లిదండ్రులు బ్రదర్ కలిసి చంపేయడం అంటే ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా అని పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అదేంటంటే ఈ అబ్బాయి 2 రకాల అడిక్షన్స్కి లోనయ్యాడు. ఒకటి ఆల్కహాలు, 2 ఆన్లైన్ బెట్టింగ్. ఈ 2 రకాల అడిక్షన్లోకి వెళ్ళిపోయి డబ్బులు విపరీతంగా అప్పులు చేయడం, ఎడాపెడా చేయడం మొదలుపెట్టాడు. అలాగా 20 లక్షల అప్పు గత 1-2 ఇయర్స్లోనే చేసేసి తాగడం, బెట్టింగ్ చేయడం, ప్లస్ లగ్జరీగా మంచి ఫోన్లు కొనుక్కోవడం, లగ్జరీగా లైఫ్ని ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, ఇలాగా ఒక లగ్జరీ లైఫ్ కూడా అలవాటైపోయి ఇది కూడా ఒక అడిక్షన్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా 3 రకాల అడిక్షన్లు అని మనం చెప్పొచ్చు. ఈ 3 రకాల అడిక్షన్లకి అబ్బాయి లోన్ అయిపోయి అప్పులు చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళు బిగినింగ్లో ఈ అబ్బాయిని కట్ చేయకుండా మెల్లగా సరే మారతాళ్లే అని కొంత వదిలేరు. అప్పులు ఎవరైనా చేస్తుంటే వీళ్ళు పోయి అప్పులు తీర్చడం, ఇలా వాడిని మందలించడం, ఇలా చేసుకుంటూ వచ్చారు. కానీ వీడు మారడం పక్కన పెడితే ఇంకా పెరిగిపోయింది. వీళ్ళ వీక్నెస్ తెలుసుకున్నాడు, వీళ్ళు నన్ను ఏం చేయలేరు అనేది. రెండోది, వీళ్ళ ఆస్తిలో నాకు కూడా వాటా ఉంది కదా, నా ఆస్తిని నేను ఖర్చు పెట్టుకుంటున్నానన్న ఒక ఇది కూడా ఈ అబ్బాయికి వచ్చింది. సో ఫ్రెండ్స్ కూడా ఎక్కిచ్చారు, నీకు కూడా ఇప్పుడు మీ అన్నదమ్ములు మీ ఇద్దరికే కదా ఆస్తి, నీ సగం ఉంది కదా, నీ ఆస్తిలో నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్టుగా బతుకుతావు, వాళ్ళు ఎవరు అడిగేదానికి అన్నట్టుగా ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే వీడు వాళ్ళకి తాగించడం, వాడికి ఫుడ్ పెట్టించడం, బిర్యానీలు పెట్టించడం, ఇవన్నీ వీడు చేస్తున్నాడు కాబట్టి వీడిని వాళ్ళు ఇంకా రెచ్చగొట్టారు. ఇలాగా ఈ అబ్బాయి రెచ్చిపోవడం, తాగేసి రావడం, ఇంట్లో గొడవలు వేసుకోవడం, అమ్మ నాన్న మీదకే గొడవ పోవడం, ఒక్కోసారి అమ్మ నాన్నని కొట్టడం అనేది కూడా జరుగుతుంది. దీంతో వీళ్ళు ఇంకొక చిన్న కొడుకుతో బసవరాజ్తో మొరపెట్టుకున్నారు. ఒరే వీడు ఇలా ఉన్నాడరా అని అప్పుడప్పుడు ఫోన్లలో మొరపెట్టుకున్నారు. ఆ అబ్బాయికి అక్కడ పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎంతసేపు వీడు ఎప్పుడు ఏ రోజు వచ్చి తాగేసి వచ్చి ఇంట్లో అమ్మ నాన్న కొడతాడు అన్నది ఈ బసవరాజు కూడా, అక్కడ పనిచేసే చోట కూడా మిలిటరీలో పీస్ ఆఫ్ మైండ్ పోయింది. దాంతో అమ్మాయిని ఏమైనా పెళ్లి చేస్తే ఈ అబ్బాయి కొంత మారుతాడా అన్నట్టుగా చూస్తే సంబంధాలు కూడా ఈ అబ్బాయి క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. ఈ అబ్బాయి రోజులకి ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో నువ్వు రారా, వీడు ఇప్పుడు పైగా ఈ అబ్బాయి ఏంటంటే గొడవలు ఎక్కువైన ఆస్తి నాకు పంచిచ్చండి అని గొడవ చేయడం మొదలుపెట్టాడు.
పంచిస్తేమో ఇతను తగలబెడతాడు. ఎందుకంటే ఆల్రెడీ 20 లక్షల అప్పులు వీళ్ళు తీర్చారు. ఇప్పుడు కొత్తగా ఒక 5 లక్షల అప్పు చేశాడు ఇతను. సో ఈ అప్పు కూడా ఎందుకు ఇచ్చారంటే వీడికి ఆస్తి ఉంది కదా అనేది ఆ ఊర్లో వాళ్ళు తెలిసి కూడా వీడు ఎందుకు ఇస్తున్నారంటే ఆస్తి ఉంది, రేపొద్దున 5 లక్షలు ఇచ్చి మనం మంచిగా వడ్డీతో సహా వసూలు చేయొచ్చు అని నమ్మకంతో వాడికి ప్రోనోట్లు అవి రాసుకొని ఇస్తున్నారు. సో ఇది నువ్వు వస్తే కానీ ఇది మా మాట వినట్లేదు, నువ్వు రారా అని చెప్పి వీళ్ళు ఈ బసవరాజును పిలిపించారు. బసవరాజు వచ్చినప్పుడు కూడా బసవరాజుతో గొడవ పడ్డాడు. ఈ అబ్బాయి నువ్వేంద్రా నన్ను కంట్రోల్ చేసి, నీ ఆస్తి నువ్వు తీసుకోబో, నా ఆస్తి నాకు ఇవ్వు, నా ఆస్తి నేనేమన్నా చేసుకుంటాను నీకేంద్రా అని చెప్పి ఈ అబ్బాయి గొడవ చేయడం మొదలుపెట్టాడు. సరే వీడిని ఇట్లా కాదు, మనం పంచాయతీ చేసి వీడిని ఏమో చేద్దాం అనుకునేటప్పుడు వీడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ నైట్ ఫుల్గా తాగాడు. తాగేసి ఇంటికి వచ్చి అక్కడేదో కత్తులు ఉంటే వాటిని తీసుకొని అటాక్ చేయడానికి వచ్చాడు వీళ్ళ మీదకి. తల్లి అడ్డుపడితే తల్లి మీదకి వచ్చాడు, తల్లికి దెబ్బ తగిలింది, అటు తండ్రికి తగిలింది, ఇటు బసవరాజు మీదకి వస్తుంటే విచ్చలవిడిగా అతను రెచ్చిపోయి ఇంకా వీళ్ళ వల్ల కాలేదు. దాంతో వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని దారాలతో పట్టుకొని కట్టేశారు. కట్టేసి వాళ్ళకి ఇంకా ఏ స్థాయి కోపం ఉందో, ఎప్పటి నుంచో ఉంది కోపం, ఇప్పుడు రెచ్చిపోయి కొట్టేసరికి ఇంకా వాళ్ళు ముగ్గురు డిసైడ్ అయిపోయి వీడిని చంపేయాలి, వీడిని మనం ఇంకా మార్చలేము అని డిసైడ్ అయిపోయి వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో డీజిల్ ఉంది, వాళ్ళ వెహికల్స్కి డీజిల్ పెడతారు, ఆ డీజిల్ ట్రాక్టర్ అవి ఉన్నాయి, ఆ డీజిల్ తీసుకొని వాడి మీద డీజిల్ పోసి ముట్టించేసి సజీవంగా కాల్చేశారు. వాడికి అప్పటికే గాయాలు తగిలి కొట్టారు, అప్పటికే గాయాలు తగిలే, పైగా తాగేస్తున్నాడు ఫుల్గా. సో అతనికి ఏమి అర్థం కాలేదు, పోసి కాల్చేసి ఆ బాడీని తీసుకెళ్ళి పొలంలో పడేశారు, ఎవరో చంపారు అన్నట్టుగా. సో పోలీసులు ఇదంతా ఫైండ్ అవుట్ చేసి బయటికి తీసుకొచ్చారు. మామూలుగా ఇదేంటంటే ఫ్యామిలీ సైడ్ అంటారు దీన్ని, అంటే ఫ్యామిలీలే పిల్లల్ని చంపడం. జనరల్గా మనకి హానర్ కిల్లింగ్స్ అంటారు కదా, పరువు హత్యలు అనేవి, వాటిలో ఎక్కువగా ఇలాగా కుటుంబమే తన బిడ్డల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎక్కువ చంపుతుంటారు. కానీ ఇక్కడ వేరే కారణం. ఈ మధ్య ఏమైందంటే మనకి అర్బన్ సెంటర్స్లో ఇలాంటివి జరగడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ అడిక్షన్ అనేది బాగా పెరిగింది. చాలామంది గేమ్స్ ఆడడం, ఆన్లైన్ అడిక్షన్ అనేది పెరిగింది. దీంట్లో నుంచి ఏమైందంటే ఈ ఆన్లైన్ అడిక్షన్ ఎప్పుడైతే పెరిగిందో, అంటే ముందుగా ఏమైంది, ఫోన్ల పెనట్రేషన్ అనేది పెరిగింది. స్మార్ట్ ఫోన్లు పెనట్రేషన్ దాదాపు ఇండియాలో 100 కోట్ల మందికి ఇవాళ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రెండవది ఇంటర్నెట్ పెనట్రేషన్. ఇంటర్నెట్ కూడా చీప్గా దొరకడం మొదలుపెట్టింది. మాకు ఒక 20 ఏళ్ళకు ముందు నేను సినిమా డౌన్లోడ్ చేయాలంటే వారం 10 రోజులు పట్టేది. ఇవాళ నాకు 1 మినిట్ 2 మినిట్స్లో ఒక సినిమా నాకు డౌన్లోడ్ అయిపోతుంది. అంటే అంత వేగం అనేది ఇప్పుడు ఇంటర్నెట్లో 5G వచ్చింది, ఇప్పుడు 6G కూడా రాబోతుంది. సో వేగం పెరిగింది, బ్యాండ్ విడ్త్ పెరిగింది, సిస్టమ్స్ అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చాయి. వీటిలో నుంచి ఏమైందంటే గేమ్స్ దగ్గర నుంచి మెల్లగా వాళ్ళు యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం బెట్టింగ్ దీంట్లోకి లాగారు. బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు బ్యాన్ చేసింది, కొన్నిటినేమో బ్యాన్ చేయకుండా వాటి మీద ట్యాక్స్ ఎక్కువ పెంచింది ప్రభుత్వం. ఎందుకంటే అన్నిటిని బ్యాన్ చేయకుండా దీంట్లో మళ్ళీ స్కిల్ బేస్డ్ అని, ఫాంటసీ బేస్డ్ అని, ఛాన్స్ బేస్డ్ అని 3 రకాలు డివైడ్ చేసింది. ఇందులో స్కిల్ బేస్డ్ వాటిని అలో చేసింది. వీళ్ళు కూడా స్కిల్ బేస్డ్ అని చెప్పి దాన్ని ఒక రకమైన బెట్టింగ్ చేయడం. రెండోది రకరకాల ఫ్రాడ్లు. నిన్న కూడా నాకు ఒక మెసేజ్ వచ్చింది, అదేదో SBI నుంచి వచ్చింది, ఇది కానీ నువ్వు క్లిక్ చేస్తే నీకు 5,880 రూపాయలు నీ అకౌంట్లోకి పడతాయని చెప్పింది. దాంట్లో చూస్తే ఏపీకే అని ఉంది. ఏపీకే అనేది ఆండ్రాయిడ్ యాప్. ఆండ్రాయిడ్ యాప్ రూపంలో వచ్చిందని మనం 5,000 వస్తుంది కదా అని చాలామంది, ఇప్పుడు మనలాంటి వాళ్ళకంటే ఐడియా ఉంది, మామూలు రూరల్లో చాలామందికి ఉండదు. ఇదేదో 5,000 వస్తుంది అన్నట్టు క్లిక్ చేద్దామని అది కూడా మనకు తెలిసిన వాళ్ళే పంపించుంటారు. నాకు కూడా అలాగే వచ్చింది, వాట్సాప్లో నాకు తెలిసిన అబ్బాయి నుంచే వచ్చింది. సో వస్తుంది కదా అని చెప్పి మనం దాన్ని క్లిక్ చేసామనుకో ఇది అవుతుంది. అట్లాగే ఫోటో క్లిక్ చేయడం, నీ ఫోటోలన్నీ ఇక్కడ ఉన్నాయని ఒక మెసేజ్ వస్తుంది. ఇది ఎవరు పెట్టారో మనం అనుకుంటాం, అది కూడా మనకు తెలిసిన వాళ్ళ నుంచి వస్తుంది. ఇలాగా మన కాంటాక్ట్ లిస్ట్ అంతా వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చేయడం, ఇట్లా ఆన్లైన్ చేయడం, ఇలా మెల్లమెల్లగా అడిక్షన్లోకి వెళ్తారు. ఈ డబ్బు కొన్నిసార్లు యూట్యూబ్ క్లిక్లు ఉంటాయి, క్లిక్ చేస్తే నీకు ఎంత డబ్బులు అని. సో వాడు మెల్లగా అడిక్ట్ చేస్తాడు, ముందు డబ్బులు ఇస్తాడు, అలా ఇచ్చి కొంత డిపాజిట్ కట్టమంటాడు, ఇలాగ డిపాజిట్ పెంచుకుంటాడు. నీకు ఇప్పుడు 30 లక్షలు వచ్చాయి, నువ్వు 10 లక్షలు డిపాజిట్ కడితే నీకు 30 లక్షలు రిలీజ్ అయిపోతాయని చెప్తాడు. ఆల్రెడీ నీకు ఒక 1-2 lakhs వచ్చి ఉంటాయి ఇలాగా. సో నువ్వు నమ్మకంతో 10 లక్షలు కడతావు, నీకు ఇంకా రాదు.
సో ఇలాగా రకరకాల పద్ధతిలో మోసాలు అనేవి పెరిగిపోయినాయి. ఈ ఈ యాంగిల్లో అడిక్షన్ పెరిగిపోయి ఇళ్లల్లో క్రైసిస్లు పెరిగిపోయి వీళ్ళు ఏంటంటే ఈ అబ్బాయికి అడిక్షన్ని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ వాళ్ళ వల్ల సాధ్యం కాదు. రూరల్లో వాళ్ళు ఒక రైతు, ఆ అబ్బాయి మిలిటరీలో పనిచేస్తాడు, సాధ్యం కాక అది పెరిగిపోయింది. పెరిగిపోయి కాన్ఫ్లిక్ట్లు వాళ్ళు క్రైమ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మిలిటరీ అబ్బాయికి జాబ్ పోతుంది. పైగా మిలిటరీలో కూడా విచారణ వాళ్ళకి సపరేట్ రూల్స్ ఉంటాయి. హత్య చేసినప్పుడు వాళ్ళకి సపరేట్ విచారణ ఉంటుంది. అది కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి లైఫ్ ఇదైంది. తల్లిదండ్రులు ఈ ఓల్డేజ్లో పోయి వాళ్ళు జైళ్ళల్లో కూర్చోవాలి. కొంతకాలమైనా జైళ్ళల్లో ఉండాలి. ఇదే అబ్బాయికి ఉద్యోగం మరి ఉంటుందో లేదో చూడాలి. ఏదేమైనా ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. ఈ అబ్బాయి తప్పు చేశాడు, దాన్ని డీల్ చేసే ఓపిక వాళ్ళకి లేకపోయింది. వాళ్ళకున్న పరిస్థితుల రీత్యా కనీసం మిలిటరీలో పనిచేసే అబ్బాయి అన్నా ఇది చేసి ఉండాలి. క్రైమ్లోకి వెళ్ళిపోయారు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.